ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకున్నారు. పెద్ద శబ్దంతో గుడి ముఖద్వారం మాయం. తర్వాత ప్రకృతి ఒడిలో కొండల నడుమ కొలువుదీరిన పురాతన ఆలయం. వందల ఏళ్ల చరిత్ర దాని సొంతం. కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారం. పాపాలను హరించి మోక్షాన్ని కలిగించే మహాపుణ్యక్షేత్రం. అదే కదిలి పాప హరేశ్వరాలయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అతి పురాతనమైన ఆలయాల్లో ఇదొకటి. ఈ ఆలయం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కదిలే గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో ఉంది. దాదాపు 400 సంవత్సరాల ప్రాచీన చరిత్రను కలిగి ఉన్న ఈ ఆలయానికి సంబంధించి అనేక కథనాలు ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉన్నాయి. ఆనాడు పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించగా ఆ పాప విముక్తి కోసం పరశురాముడు కదిలిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పాప విమోచనం పొందినట్లు చరిత్ర చెబుతోంది. పరశురాముడు పాప విముక్తి పొంది పావనుడవడంతో ఈ ప్రాంతం కదిలి పాపహరేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా అన్ని దేవాలయాల ముఖ్య ద్వారం తూర్పు వైపు ఉంటాయి. కానీ ఈ ఆలయంలో అందుకు భిన్నంగా ముఖద్వారం పడమర వైపు ఉండటం విశేషం. ఈ ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడానికి వచ్చిన సమయంలో పెద్ద శబ్దంతో ఆలయ ముఖద్వారం పడమర దిశగా మారినట్లు భక్తులు చెబుతుంటారు. ఈ ఆలయ మండపంలో ఉన్న నంది విగ్రహం జిల్లాలోనే అతి పెద్ద విగ్రహం అని చెప్పవచ్చు. ద్వారంపై 8 లక్ష్మీ దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఆలయ ద్వారాల ముందు ద్వారపాలకుల మూర్తులు కూడా కనబడతాయి. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన పాపహరేశ్వరుడి పంచలోహ విగ్రహాలు వందల సంవత్సరాల కాలం నాటివని చెబుతారు. ఆలయ ఆవరణలో 5 నీటి గుండాలు ఉన్నాయి. వీటిని జీడిగుండం, పాలగుండం, వేడినీళ్ల గుండం, స్నానగుండం, ఆవుమూతి గుండం అని పిలుస్తారు. ఈ ఆలయ మరో విశేషం బ్రహ్మ విగ్రహం కూడా కొలువుదీరి ఉండటం. ఈ ఆలయ సమీపంలో ఋషి గుండంతో పాటు 18 రకాల చెట్లతో కూడిన వటవృక్షం ఉంది. ఆలయానికి వచ్చే భక్తులు ఈ ఋషిగుండంలో స్నానాలు ఆచరించి వటవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ప్రతి సోమవారం రోజున విశేష పూజలు జరుగుతాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతి సోమవారం, శనివారం స్వామివారికి అభిషేకం, అర్చనలతో పాటు అన్న పూజలు కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయ వెనుక భాగంలో అన్నపూర్ణమాత కొలువుది ఉండటం ఈ ఆలయ మరో ప్రత్యేకత. అన్నపూర్ణమాత కొలువై ఉన్నందున ఇక్కడ నిత్యాన్నదానం కొనసాగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.